మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలోని ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. సిద్దిపేట జిల్లాలోని అక్కనేపేట మండలం కట్కూరు గ్రామం ఇది. ఈ గ్రామంలో దాదాపుగా 100 నుంచి 120 మంది మన భారత సైన్యంలో పనిచేస్తూ ఉంటారు. అందరూ కూడా కాశ్మీర్ మరియు ఆ ప్రాంతంలోనే పనిచేస్తూ ఉంటారు. అంటే ఈ గ్రామంలో 1985లో మొదలైంది భారత సైన్యంలో చేరడం. ఈ గ్రామం 2025 వచ్చినా కూడా ఇప్పటికీ కూడా చాలామంది ఎంతోమంది రిటైర్డ్ అయ్యారు. మరెంతో మంది కూడా సైన్యంలో చేరి దేశానికి ఈ గ్రామం నుండి వారి సేవలను అందిస్తున్నారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదానికి ఈ గ్రామం సరిగ్గా సరిపోతుంది. అటు సైన్యంలోనూ ఇటు వ్యవసాయంలోనూ ఈ గ్రామం ఒక ప్రత్యేకత. దాదాపుగా 120 మంది సైనికులను ఇప్పటికీ కూడా ఈ గ్రామం అందిస్తూనే ఉంది. 1985 నుండి ఇప్పటి వరకు కూడా చాలామంది సైన్యంలో దేశానికి సేవలు అందిస్తూనే ఉన్నారు. అదే గ్రామం కట్కూరు. మనమైతే ఈ కట్కూరు గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామం నుండి ఎంతమంది అక్కడికి వెళ్ళారు, ఇప్పటి వరకు ఎంతమంది సేవలు అందించారనేది మాత్రం సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. మనతో పాటు అయితే కట్కూరు గ్రామస్తులు యువకుడు కూడా ఉన్నాడు. అంటే అన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? మీ గ్రామం నుంచి వెళ్ళి చాలామంది అయితే సైన్యంలో పాల్గొంటున్నారు కదా. మాది సుమారుగా కట్కూరు నుండి, అంటే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కట్కూరు అనే గ్రామం ఆర్మీగా పేరు పొందిన గ్రామం ఇది జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఎలాగా ఉందో అదేవిధంగా మా ఊరు నుండి కూడా సుమారుగా 120 మంది సైనికులు ఇక్కడ నుండి మా ఊరు నుండి సేవలు అందిస్తున్నారు దేశానికి. అదేవిధంగా నిన్న మురళీ నాయక్ అనే సైనికుడు అమరుడైనందుకు తనని కూడా మేము జోహార్లు అర్పిస్తున్నాము. అదేవిధంగా మా ఊరి కోసం ఎంతోమంది సైనికులు బార్డర్లో సేవలు చేస్తున్నారు. అలాంటి ఊరు నుండి మేము కూడా ఇక్కడ ఉన్నందుకు ఎంతో మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా మిత్రులు కూడా ఒక సుమారు 4-5 కూడా ఆర్మీలో సేవలు చేస్తున్నారు. వారి సేవలో మేము, ఎందుకంటే వాళ్ళు గడ్డగట్టే చలిలో జమ్మూ కాశ్మీర్ బార్డర్ అండ్ చైనా బార్డర్లో వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాలను చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు తెలుసుకున్నప్పుడు చాలా బాధపడతాం. ఎందుకంటే మేము ఇక్కడ ఉంటాం కానీ మా మిత్రులు అక్కడ ఉండి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్నారంటే మా ఊరి కోసం, మా దేశం కోసం, మా రాష్ట్రం కోసం చేస్తున్న సేవలకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు దాదాపుగా పాక్ కవ్వింపు చర్యలు చూస్తే పహల్గామ్లో దాదాపుగా మతం చూసి కాల్చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి దాడులను చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుందన్న? ఎందుకంటే దేశం కోసం వాళ్ళు సేవ చేస్తున్నారు. పరాయి దేశం ఏంటంటే ఒక మతం అనే సిద్ధాంతాన్ని ముందు వేసుకొని వాళ్ళు ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఒక దేశాన్ని ప్రేమించాలి కానీ మరొక దేశంలో ప్రాణాలను తీయడం మాత్రం ఏ మతం చెప్పదు, ఏ దేశం కూడా అట్లా చెప్పదు. అంటే మతం చూసి కాలుస్తున్నారు, దానికి ఏం చెప్తారు మీరు? మతం అంటే వాళ్ళ కొన్ని సిద్ధాంతాల పరంగా వాళ్ళు విభిన్నమైన మనస్తత్వాలతో అలా జీవించడం జరుగుతుంది. కానీ ఏ దేశం కూడా, ఏ ఖురాన్ అయినా, బైబిల్ అయినా, ఈవెన్ మన భగవద్గీత అయినా ఒక వ్యక్తి ప్రాణం తీయమని మాత్రం ఏ విధంగా చెప్పదు. అదేవిధంగా తమ దేశ పౌరులను రక్షించుకోవాలనే చూస్తుంది. కానీ తమ దేశానికి ఏ విధమైన ఆపద వచ్చినా భారతదేశం ముందు వరుసలో నిల్చుంటుందని మేము కోరుకుంటున్నాం. అంటే ఇంకా పాకిస్తాన్ కూడా ఇప్పటికీ కవ్వింపు చర్యలను మానుకోవడం లేదు. అంటే ఈ గత 3 రోజుల నుంచి కూడా కవ్వింపు చర్యలను మానుకోవడం ఏం చెప్తారు? నిజంగా అక్కడ పాకిస్తాన్ అనే దేశంని చూస్తే మన దేశం ముందు వాళ్ళు చాలా చిన్నగానే ఉంటుంది. ఆ దేశం మన దేశంతో యుద్ధానికి ముందుకు వస్తే మాత్రం ఆ దేశంలో ఉన్న పరిస్థితి ఏంటో మనమే చూసి బాధపడే రోజులు కూడా వస్తాయి. ముందు మన ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్గా ఉందో మనకు చూస్తున్నాం. రోజు డ్రోన్ దాడులు అవుతున్నా కూడా ఎలా తిప్పి కొడుతుందో చూస్తున్నాం. అనేక సందర్భాలను కూడా మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అంటే ఎట్లా అనిపిస్తుంది మీ గ్రామం నుంచి వెళ్ళి 120 మంది దాదాపుగా ఇప్పుడు బార్డర్లో కానీ దాదాపుగా 4-5 ఇప్పుడు భారత బార్డర్లో పనిచేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ గ్రామంలో ఉన్నందుకు? మా ఊరిలో ఇంతమంది సైనికులు ఉంటే మేము కూడా చెప్పుకుంటున్నాం. తెలంగాణలో దాదాపు కట్కూరు అనే గ్రామం ఒక సైనికులకు నివాసంగా ఈ ఊరు అనేది ప్రసిద్ధి పొందుతుంది. ప్రభుత్వాలు కూడా మా ఊరి మీద ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వాళ్ళకి సంబంధించిన ఒకటి స్మారక స్తూపమైనా, ఈవెన్ ఒక పార్క్ అయినా
ఈవెన్ ఒక జిమ్ సెంటర్ అయినా అలాంటి మా ఊరికి తెచ్చి సపరేట్ ఆర్మీ విలేజ్గా మాకు ఒక గుర్తింపు ఇవ్వాలని మేము కోరుతున్నాం. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా కట్కూర్ అంటేనే ఒక ఆర్మీ గ్రామంగా కూడా దీన్ని పిలుచుకుంటారు. అంటే ఆర్మీలో పాల్గొనేటటువంటి వాళ్ళ దేశంలో కూడా వాళ్ళు ఎంతో మంది పాల్గొంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అంటే బాబు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీ కొడుకు ఆర్మీలో పాల్గొంటాను కదా? మాకు చాలా సంతోషంగా ఉన్నది ఆర్మీలో ఉండడానికి. మా కొడుకు దేశ రక్షణ కొరకై ఉండాలని మేము తోల్చాం కదా. అంటే ఎట్లా అనిపిస్తుంది అక్కడ వాళ్ళు అక్కడ ఆయన ఆర్మీలో సేవలు అందిస్తాడు అంటే ఆయన పోవడానికి కారణం ఎవరు ఇక్కడ అక్కడ? దానికి కారణం మేమే. అసలు మేము తోలాలే, మనం దేశాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము పంపించాం. అంటే ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది మీ కొడుకు యుద్ధం జరుగుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? అయినా ప్రాణం ముఖ్యం కాదు, యుద్ధమే కంపల్సరీ చేయాలి, మన దేశాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశం. అంటే ఇప్పుడు ఈ పాకిస్తాను వాళ్ళు అన్ని కవ్వింపు చర్యలు కానీ వాళ్ళు మన మీద దాడి కానీ ఎట్లా చూస్తారు దాన్ని? వాళ్ళు ఘోరంగా హత్యలు చేస్తారు, అయినా వాటిని భరించుకొని ప్రాణాన్ని తెగించి వాళ్ళు త్యాగం చేసి మనం దేశాన్ని కాపాడుతున్నారు కదా. వాళ్ళు ఖచ్చితంగా ఉండవలసిన మనుషులు, ఆర్మీ వాళ్ళకు మొక్కాలి. ఇప్పుడు అక్కడ మీ కొడుకు సేవ చేస్తాడు, మీరిద్దరు కూడా ఇక్కడ ఉన్నారు, అంటే ఏమైనా భయం అనిపిస్తుంది? మాకు సంతోషం అనిపిస్తుంది, బార్డర్ మీద ఉండి పని చేస్తా ఉంటే మాకు ఏమి కాదు, ఏదైతే లేదు, సంతోషంగా ఉన్న దేశాన్ని కాపాడి పాకిస్తాన్ ను హతమారుస్తారు కాబట్టి. అమ్మ మీరు చెప్పారు మీ కొడుకు పోయింది అక్కడికి, ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా భయం ఇట్లా అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది? భయం అనిపిస్తే ఇప్పుడు చేసేది ఏం లేదు కదా, మేము ఇక తోలితమే అయిపోయాయి. ఇక దేశం కోసానికే పోరాటం చేయడానికే పోయిండు కదా నా కొడుకు. ఇక అంతే, మేము ఇక నిమ్మలం చేసుకొని ఉంటాను. ఒక తల్లిగా మీరు అంటే ఎంతో మంది పిల్లలు కూడా అక్కడ వాళ్ళు చేయాలి పని, మంచిగా ఉండాలి వాళ్ళు, అందుకోసమే మేము అది చేస్తాను. మన పాకిస్తాన్ లో మన మీద దాడి చేస్తే మనం ఏం చేస్తాం, ఇక వీళ్ళు కూడా చేసేది చేస్తాను, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తాను అంతే. మీ కొడుకు అక్కడ పని చేస్తాను కదా, గర్వంగా అనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? యుద్ధంలో పాల్గొంటాను, సంతోషం అనిపిస్తుంది, చేయాలి ఇక చేస్తాడు నా కొడుకు అని మాకు కూడా నిమ్మలం అనిపిస్తుంది. మన కోసానికే చేస్తాడు కదా అని అనుకుంటాం మేము. ఇప్పుడు ఫోన్ చేసిండు ఈ మధ్యలో ఏమన్నా? చేసిండు, ఇంత మునిపే చేసిండు. ఏమంటుండు పరిస్థితి ఎట్లా? మంచిగానే ఉన్నది మమ్మీ, ఏం లేదు, నేను మంచిగానే ఉన్నా, మీరు బాధపడకుల్లా అంటాడు. సో చూడొచ్చు, అంటే ఆ తల్లిదండ్రులు కూడా సంతోషాన్ని వ్యక్తం. మా కొడుకును అంటే కన్నందుకు కానీ పెంచినందుకు కానీ ఇప్పుడు ఒక దేశ సేవలో ఆ పేరు తీస్తున్నాడు, మాకెంతో గర్వకారణంగా ఉంది కూడా. తల్లిదండ్రులు అయితే ఇక్కడ సంతోషపడే పరిస్థితి ఉంది. యుద్ధంలో హత్యతో చచ్చిపోతారు అనే ఉద్దేశంతో బాధపడు కాదు ఇక్కడ. ఎప్పుడే కానీ ఏ మనిషి అయినా ఆర్మీలో పనిచేసిన ఒక సైనికుడు తప్పకుండా ఇక్కడున్న చావలుతాడు, అక్కడ చావలుతాడు, మాకు అక్కడ ఉండే సంతోషం అనిపిస్తుందని మేము కోరుకుంటున్నాం. కట్కూరు గ్రామం అంటేనే ఒక ఇది ఆర్మీకి స్వస్థలంగా కూడా ఉంది. అంటే దాదాపుగా మనం చెప్పుకున్నట్టు 120 మంది వరకు కూడా ఇప్పుడు సేవలు అందిస్తున్నారు. చాలా మంది అయితే రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే మనతో మాట్లాడేందుకు గ్రామస్తులు ఉన్నారు. గ్రామస్తుల్లో కూడా ఇప్పుడు ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి ఏఎస్ అయితే మనతో ఉన్నారు. అంటే సార్ చెప్పండి, ఇప్పుడు పాకు కవ్వింపు చర్యలు చేపడుతుంది, మనం యుద్ధం వద్దనుకున్నా కూడా వాళ్ళు ముందుకు వచ్చి యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నారు, ఏం చెప్తారు దాని గురించి? వాళ్ళు వద్దన్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళైనా పాల్గొన్న వాళ్ళ యుద్ధాన్ని పాల్గొనవలసిందే, యుద్ధంలో మనం పాల్గొని వాళ్ళు ఎదుర్కోవాల్సిందే. మనం ఊరుకుంటే వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళ అందు గురించి మనం కూడా యుద్ధానికి పాల్గొనవలసిందే. ఒకవేళ ఆ ఛాన్స్ మాకు కూడా వస్తే, నేను రిటైర్డ్ పోలీస్ అధికారిగా చెప్తున్నా, నేను కూడా యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. అంటే మనమేమో పాక్ సామాన్య ప్రజలపై దాడి చేయట్లేదు, వాళ్ళను జనాలను కూడా ఏమనట్లేదు, కానీ వాళ్ళేమో మన సామాన్య ప్రజలపై సామాన్య వ్యక్తులపై దాడి చేస్తున్నారు, ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడుతుండ్రు. మనం ఓపిక పడితే మన ఓపిక అన్నది వాళ్ళకు ఇంకా ఎక్కువ హెచ్చరిక అయిపోతుంది. కాబట్టి మనం కూడా దాన్ని ధీటుగా ఎదుర్కోవాలి. ప్రపంచ దేశాలు కూడా మన వైపు అంటే మనకే సానుభూతున్నాయి ప్రపంచ దేశాలు మొత్తం. మనం ఇప్పుడు అమెరికా ఏమంటుంది, నువ్వు వాళ్ళు ఓన్లీ ఉగ్రవాదుల దాడుల వాళ్ళ విన్నే దాడులు చేస్తున్నారు, మీరు కవ్వింపు చర్యలు పాల్గొనకండి, మీరు సైలెంట్గా ఉండండి, వాళ్ళు ఉగ్రవాదాన్ని మనం అందరం వ్యతిరేకించాలని అమెరికా ఇతర దేశాలు ఇతర దేశాలు పాకిస్తాన్ చెప్పినా కానీ ఆ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడి మన యుద్ధానికి పాల్పడుతుంది. కాబట్టి మనం ఊరుకునే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా మనం దాన్ని ఎదుర్కోవాలి. మనం యుద్ధంలో పాల్గొని వాళ్ళకు ధీటుగా జవాబు ఇవ్వాలి. అంటే మీ కట్కూరు గ్రామం నుంచి దాదాపు చాలా మంది, అంటే మీరు కూడా ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి, చాలా మంది కూడా ఆర్మీలో పాల్గొంటారు, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ గ్రామవాసిగా? మేము ఈ గ్రామంలో పుట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామం నుండి దాదాపు ఒక 100-120 మంది ఉన్నారు ఈ ఆర్మీలో. కొంతమంది సర్వీస్ చేస్తుండ్రు, కొంతమంది రిటైర్డ్ అయినరు. మేము ఈ గ్రామంలో పుట్టినందుకు మాకు చాలా గర్వంగా ఉంది.
అవసరం అనుకుంటే మేము యుద్ధానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు గ్రామస్తులు. అంటే మనతో పాటు మాట్లాడింది కూడా ఈ గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి గారు అయితే ఉన్నారు. వాళ్ళతో పాటు మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, అంటే 120 మంది కూడా మీ గ్రామం నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే కట్కూరు గ్రామానికి ఇంత గౌరవం నిజానికి కూడా మా ఆర్మీ నుంచి 80 నుంచి 85 మధ్యలో నుంచి కూడా అప్పటి నుంచి కూడా పోతూ ఇక్కడ సర్వీస్ చేస్తుండ్రు. కాబట్టి మనం ఏదో సరే చేద్దాం, యుద్ధానికి వద్దు, మనం మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది అంటే కూడా వాళ్ళు ఆగట్లేదు. మన సామాన్య ప్రజల మీద కూడా వాళ్ళు దండయాత్ర చేస్తున్నారు. వాళ్ళు బాంబులు అని వేయడం కానీ వాళ్ళు మిషన్స్ చేస్తారు కాబట్టి దాన్ని తింపి కొడతాను. కానీ ఒక్కసారి ఏందో రక్తపాతం ఏందో ఒకసారి వాళ్ళకి చూపించాలి. రక్తపాతం వాళ్ళు మనం వద్దనుకుంటున్నాం, వాళ్ళు కావాలనుకుంటున్నాం. కానీ ఒకసారి రక్తపాతం ఏందనేది చూపించాలి అనేది కూడా మేము ఆర్మీ కోరుతున్నాం. అందరం కూడా గవర్నమెంట్ మీ అందరం కూడా వెనుకందులో ఉండి మేము చాలా గట్టిగా ఉండి మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. మా ఆర్మీ వాళ్ళు మా పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, సర్వీస్ చేస్తారు ఇప్పుడు. కాబట్టి మా కట్కూరు ఎంతో గర్వకారణం. కాబట్టి మనం రక్తపాతం వద్దు, మనం శాంతియుత మార్గంలో పోదాం. మనం వెనక అప్పటి నుంచి 75 స్వతంత్రం వచ్చాక కూడా శాంతియుత మనం కోరుకుంటున్నాం. రక్తపాతం పాకిస్తాన్ కోరుకుంటుంది. రక్తపాతం అంటే ఏందో అనేది మొన్ననే చూపించడం కొంత అది ఒక 1% కూడా కాదు, 1% చూపించడం. ఇంకా ముందు కనుక మా జవాన్ నిన్న ఒక ఆయన చనిపోవడం జరిగింది, మన ఆంధ్ర జవాన్ పోయినందుకు మేము చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే మా దగ్గర నుంచి ఇంత మంది పోవడం అంటే చాలా గ్రేట్ ఇది. ఎందుకంటే మా ఊరు చాలా చిరస్థాయిలో మిగిలిపోయే విధిగా ఉంటది. ఎందుకంటే ఆర్మీ నుంచి ఆర్మీకి ఇంతమంది పోవడం అంటే చాలా చెప్పుకోదగ్గ విషయం. మా వాళ్ళు పోయినా కూడా ఇప్పటికి ఇంకా పోదామని చెప్పి మా పిల్లలు ఇంకా కూడా ప్రోత్సహిస్తారు, పోతాండ్రు. వాళ్ళు దాదాపుగా మా విలేజ్లో ప్రతి ఒక్కరు పోయినంటే అరే అన్న ఆర్మీ పోయిండు, మనం కూడా ఆర్మీ పోవాలి. ఒక్క కొడుకున్న వాళ్ళు కూడా పంపించారు, ఒక్క కొడుకున్న వాళ్ళు కూడా పోయినరు, డ్యూటీ చేస్తారు ఇప్పటికీ కూడా. కాబట్టి ఇంకా మాకు ఎంతో గర్వకారంగా ఉంది. కానీ వాళ్ళు నిజానికి కూడా మనం రక్తపాతం వద్దనుకుంటే రక్తపాతం చేస్తారు. కాబట్టి మనం ఒక్కసారి రక్తపాతం ఏందనేది ఒక్కసారి కళ్ళు తెరిచి గాడుపుతో కొట్టుకుపోతారు వాళ్ళు. మన ఆర్మీ గాడుపుకే వాళ్ళు కొట్టుకుపోవాలి. కాకపోతే ఏంటంటే చూసారు ఓపిక అనేది మనకు మన భారతీయులకు ఓపిక ఎక్కువ ఉంటుంది. మన ఓపికను సహనిస్తలేరు. సహనించిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా రక్తపాతం అయింది అనేది. ఓపిక పట్టినా కూడా వాళ్ళు చాలా వరకు దాడులకే పాల్పడతారు. వాళ్ళు ఓపిక పట్టినా కూడా దాడులకే పాల్పడతారు. అమాయకమైన ప్రజలను మనం ఒక్కరిని కూడా పాకిస్తాన్ వాళ్ళని ఒక్కరిని కూడా మనం ఇప్పటివరకు కూడా చంపలేదు, బాంబు వేయలేదు. ఒక అమాయకుల మీద కూడా మనోళ్ళ మీద అమాయకుల మీద బాంబులు వేస్తారు, అమాయకుల మీద కావాలని. ఎందుకంటే వాళ్ళకు చేతగానితనం అది. చేతనైతే ఒక్కసారి ఆర్మీ ఎంత ఎదురుగా చూసుకుందామంటే కూడా చూసుకోవడానికి రెడీ ఉన్నారు మానవులు. కానీ వాళ్ళకి దమ్ము లేక వాళ్ళు దొంగ దెబ్బ చేయడానికి, దొంగతనంగా చేయడానికి పాల్పడుతున్నారు తప్ప వేరే విషయం కాదు. మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. జై జవాన్, జై కిసాన్. చెప్పండి సార్, మీ వయసు ప్రకారం అప్పటి జరిగిన యుద్ధానికి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అంటే ఎట్లా చూస్తారు దీన్ని? ఈ యుద్ధాన్ని భారత్ను ఉట్టిగా మామూలుగా వెనుకబడ్డ దేశంగా మేము ఏది చెప్తే గదే అవుతుంది, మా ఉగ్రవాదులు మా దగ్గర ఉన్నారనే ఆలోచనతో చేస్తుంది. ఎప్పుడు భారతదేశాన్ని సహనాన్ని పరీక్షిస్తుంది ఆ పాకిస్తాను. ఇట్లా సహనాన్ని పరీక్షిస్తే 1971లో ఏమైందో ఆ దేశాన్ని చిల్చి బంగ్లాదేశ్గా ఏర్పాటు చేస్తున్నాం మన భారతీయులమే, మన భారతదేశమే. ఇప్పుడు కూడా మనతోటి అనవసరంగా వాళ్ళు వచ్చి కొయ్యం పెట్టుకుంటే రేపు బెలూచిస్తాన్లు కూడా ఈ ఆక్రమిత కాశ్మీర్ను బెలూచిస్తాన్ ఆక్రమించుకుంటుంది. దాన్ని కూడా వచ్చింది అక్కడి నుంచి వెళ్ళి కూడా సైన్యం. ఇప్పుడు కొన్ని పట్టణాలు ఆక్రమించుకున్నది. మేము మంచి సహనం కొద్ది ఉన్న భారతీయుల ఓపికలను పరీక్షిస్తే మీరు మీ మీద బాంబులేసి చంపుడు కాదు, నీళ్లను బంద్ పెట్టి చంపుతాము అనేది మన ప్రధాని మాట అన్నాడు. ఆర్మీలో పాల్గొనడం అలా కొడుకు కూడా ఆర్మీలో పాల్గొనండి, యుద్ధంలో పాల్గొని కూడా వెళ్ళడానికి చెప్పండి బాబు, ఎట్లా అనిపిస్తుంది మీకు మీ కొడుకు యుద్ధంలో పాల్గొనడం? గౌరవంగా ఉన్నది. నిన్న పిలిపోతే నీ ఇలా పోతాడు ఉద్యోగం అక్కడికి బార్డర్ మీదకి, ఎంతో సంతోషంగా ఉన్నదని కూడా చెప్తాడు మా కొడుకు. నాకు అంటే ఎట్లా అనిపిస్తుంది మీ కొడుకును పంపిస్తున్నారు ఉన్నది, నాకు దేశం కొరకు సేవ చేస్తాను కాబట్టి ఎంతో సంతోషంగా ఉన్నది నాకు. మీరు చెప్పండి అన్న, అంటే ఇప్పుడు కట్కూరు నుంచి దాదాపు చాలా మంది పాల్గొంటారు కదా, ఈ గ్రామస్తులు మీరు ఏం చెప్తారు? మన ఈ భారతదేశంలో మనం జవాన్గా మనం సేవ చేయాలని కట్కూరు ఒక యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్మెంట్ జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దేశ సేవ కోసం కట్కూరు నుంచి పోయి వీర మరణం కూడా పొందిన వాళ్ళు ఉన్నారు. ఒకరు మా నరసింహ నాయక్ అని, ఆయనకు జోహార్. ఇప్పుడు ఎందుకంటే ఎంతో మంది మనకు తెలియని అమాయకులు ఈరోజు అమరులైతాళ్ళు. దీనికి ఒకటే పాకిస్తాన్ నియంతృత్వ పాలన. దీన్ని ప్రపంచం అంతా చూస్తుంది, భారత్ని సహనం పరీక్షిస్తుంది. అయినా కానీ ఒక్క అడుగు కూడా వెనుకేయకుండా ఈరోజు పాకిస్తాన్కు
చిప్పకూడు తినే పరిస్థితి వచ్చింది. ఇవాళ పెట్రోల్ బంకులు బంద్ అయినాయి, నిత్యావసర సరుకులన్నీ పెరిగినాయి. అంటే వాళ్ళే కొని తెచ్చుకొని అధోగతి పాలవుతాళ్ళు అనేది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు దీన్ని ముఖ్య కంఠంతో దీన్ని అంటే అంత జరిగినా కూడా అంత పేదరికం వచ్చినా అంత దుర్భర పరిస్థితి ఉన్నా కూడా పాకిస్తాన్ వాళ్ళు మాత్రం దాడి అనేది ఉగ్రవాదులను ప్రేరేపిస్తారు. అంటే ఉగ్రవాదులు అంటే చూస్తుంటే వీడియోలలో ఉగ్రవాదులు చనిపోతే ప్రభుత్వం అనేది వాళ్ళ ప్రభుత్వ అంచనాలతో వాళ్ళకి అంత్యక్రియలు చేస్తారు. ఈ రోజు అలాంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మనం ఉగ్రవాదం పాకిస్తాన్ అనేది కాదు, పాకిస్తానే ఉగ్రవాదం. దాన్ని మనం ఏం చేస్తారంటే ఉగ్రవాదులని పక్కా పెడతారు. కానీ పాకిస్తాన్ అంటే ఉగ్రవాదం అంటేనే పాకిస్తాన్. ఇది అన్ని మనకు అమెరికా వాళ్ళు కూడా దీన్ని ట్రంప్ కూడా దాన్ని ఖండిస్తాను. ఏదైనా సహాయం చేస్తాం కానీ ఈ యుద్ధానికి మాత్రం మేము అసలే సహకరించాం. జపాన్ వంటి దేశాలు మనకు 10-15 దేశాలు మనకు అండదండగా ఉన్నాయంటే అది ఒక మన భారతదేశ ఔన్నత్యానికి ఒక నిదర్శనం. ఈ రోజు ఏది ఏమైనా కానీ అన్ని పార్టీలు ఏకమై ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఒక పిలుపునిచ్చిండు. ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే వాళ్ళకు చట్టరీత్యం కాదు ఏ రకంగా అధోగతి పాలవుతాడుతోటి ఇవాళ పాత బస్తీల అందరూ మన భారతదేశాన్ని మద్దతు పలికిలంటే మన సంస్కృతి ఎంతో గొప్పతనమో దాన్ని మనం ఆలోచించాలి. దీనిలో ఒకటి ఏంటంటే మన భారతదేశం మొత్తం దీన్ని ఒక ఏదో మీడియా పరంగానైనా సోషల్ మీడియా పరంగానైనా దీన్ని అందరూ ఖండించి ప్రతి ఒక్కరు దీన్ని సోషల్ మీడియాలో పెట్టి మనం ఒక భారతదేశానికి ఒక అది జవాన్లకి వాళ్ళకు మనం అండదండగా ఉండి యుద్ధం వాళ్ళు చేస్తారు. కానీ మనం కూడా చేసినట్టుగా అక్కడ మనం ఒక అనుభూతి మనకు కూడా కావాలి. మనం కూడా ప్రేరేపించాలి తప్ప ఒక అడుగు వెనుకకేయద్దు. మనం యుద్ధం ఎందుకు చేస్తాలని అనద్దు. మనం సహనం మనం పరీక్షిస్తాలు, దానికి ఓపిక పట్టలేము. దానికి స్థావరాల మీద దాడి చేస్తారు. వాళ్ళు ఇవాళ ఎంత అధోగతి పాలవుతాలో మనకు తెలియదు, వాళ్ళకు తెలియదు. రేపటి ఇంకా తెలుస్తుంది. ఇంకా మనకు పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. మన కట్కూరు నుండి కూడా పాల్గొన్న వాళ్ళ వివరాలు కూడా కొన్ని గోప్యంగా ఉంచిళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏం కదా అనేది నిన్న నేను తెలుసుకుంటే కొన్ని గోప్యంగా ఉంచుతాం మేము, తర్వాత మీకు చెప్తాము అది అన్నారు. ఎందుకంటే ఏమన్నా ఇక్కడ వాళ్ళు పేరెంట్స్ ఇబ్బంది పాలవుతారని కొద్దిగా అడ్జేస్తాళ్ళు. నిన్న నాకు అడిగినా కానీ నేను అది వాళ్ళు చెప్పలేదు. దీనికి కట్కూరు తరపున భారతదేశానికి పూర్తి సహకారం ఉన్నదని మేము ఒక గౌరవంగా చెప్పుకుంటున్నాం. జై జవాన్ జై కిసాన్. సో చూడొచ్చు, అంటే కట్కూరు గ్రామం అంతా కూడా గ్రామ ప్రజలంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడి నుంచి దేశ రక్షణలో పాల్గొని దేశానికి సేవలు అందిస్తున్నందుకు కూడా మా గ్రామం తరపున, మా జిల్లా తరపున, మా మండలం తరపున కూడా ఎంతో సంతోషాన్ని మేము వ్యక్తం చేస్తున్నామని కూడా గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, కట్కూరు నుండి.